ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ అంటే ఎంత వరకు డ్రాప్ అయింది అంటే ఏం చెప్తారు? మార్కెట్ అంటే ఇప్పటిదాకా మనం చూసుకున్నాం అనుకోండి, యావరేజ్ మీద మెజారిటీ సెక్టర్స్ ఎనీవేర్ బిట్వీన్ ఒక 8 to 15% దాకా డౌన్ అయింది ఎంటైర్ ఆల్ ద సెక్టర్స్. బ్యాంక్ నిఫ్టీ చూసాం అనుకోండి అండ్ 8% పడింది ఆల్ టైమ్ హై నుంచి, జస్ట్ 8%. అండ్ ఆటో నిఫ్టీ చూసాం అనుకోండి 17% డ్రాప్ అయింది. అంటే ఎక్కువ పడింది ఆటో నిఫ్టీ 17%. ఈ హుందాయ్ ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి పడుతూనే ఉంది అదే పనికి, అంత ముందు పడింది, అప్పటి నుంచి కూడా ఎక్కువ డ్రాప్ అయింది. అండ్ ఫైనాన్షియల్ నిఫ్టీ అయితే 8% డ్రాప్ అయింది. అండ్ నిఫ్టీ ఎఫ్ఎంజీసీ చాలా స్టేబుల్ లో బీటా అండి, అలాంటిది ఎఫ్ఎంజీసీ సెక్టర్స్ కూడా 15% డ్రాప్ అయింది. అన్నిటికంటే తక్కువ పడింది ఐటీ సెక్టర్ అండి, ఓన్లీ 3% పడింది ఆల్ టైమ్ హై నుంచి. అంటే ఈ ఎంటైర్ బ్లడ్ బాత్ తప్పించుకున్న ఒకే ఒక ఇండెక్స్ ఏదైనా ఉందంటే అది ఐటీ. ఇంకా చెప్పాలంటే అమెరికాలో ఐటీ సెక్టర్స్ ఇంకా పాజిటివ్ రిటర్న్స్ వచ్చినాయి అనమాట మనకి. అలాగే మీడియా వరస్ట్గా 23% డ్రాప్ అయిందండి అది. అలాగే మెటల్ ఇండెక్స్ 14% డ్రాప్ అయింది. ఫార్మా 14% డ్రాప్ అయింది, 8% డ్రాప్గా. అండ్ పిఎస్యూ బ్యాంక్స్ 18% డ్రాప్ అయింది. రియాలిటీ 18% డ్రాప్ అయింది. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ 10% డ్రాప్ అయింది. అండ్ హెల్త్ కేర్ 7.5%, కొంచెం తక్కువ అది. ఆయిల్ అండ్ గ్యాస్ 20% డ్రాప్ అయింది. అండ్ సిపిఎస్సి, ఎంఎన్సి ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 15 to 70% డ్రాప్ అయిందండి. కాబట్టి ఆల్ దీని థింగ్స్లో వరస్ట్గా పడింది అంటే ఎక్కువ ఈసారి బ్లడ్ బాత్లో డిఫెన్స్ అండి. డిఫెన్స్ ఇండెక్స్ 27% డ్రాప్ అయింది. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ 20% డ్రాప్ అయింది. మీడియా 23% డ్రాప్ అయింది. సో వరస్ట్ అంటే ఈ ఎపిసోడ్లో ఎక్కువ లాస్ అయిన ఇండెక్స్లు అంటే ఈ మూడు అనమాట: డిఫెన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ మీడియా. అన్నిటికంటే లీస్ట్ లాస్ అయింది ఐటీ నిఫ్టీ ఒకటి, రెండోది సర్వీస్ సెక్టార్ ఒకటి, మూడోది ఫార్మసీ ఒకటి, డిజిటల్ ఒకటి. ఈ 4 మాత్రం లీస్ట్ లాస్ అయింది అనమాట. మిగతా మొత్తం ఎనీవేర్ బిట్వీన్ ఒక 5 to 10% మధ్య డ్రాప్ అయింది. అండ్ లక్కీగా మ్యూచువల్ ఫండ్స్ ఈసారి మార్కెట్ పడ్డట్టు పెద్ద గేమ్ పడలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీ చూసాం అనుకోండి, యావరేజ్ నిఫ్టీ పాల్ 10% దాకా ఉంది. మనం నిఫ్టీ పాల్ చూసాం అనుకోండి ఇక్కడ. సో మిడ్ క్యాప్ నిఫ్టీ 12% డౌన్ అయింది. అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 11% డౌన్ అయింది. అండ్ నిఫ్టీ కూడా అంతే పడింది, నిఫ్టీ కూడా అంతే డ్రాప్ అయింది. అంటే ఈసారి మార్కెట్లో నిఫ్టీ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని సంబంధం లేదు. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ ఒకేలా డ్రాప్ అయింది. మామూలు మనం ఏమనుకుంటాం అంటే స్మాల్ క్యాప్స్ ఎక్కువ పడతాయి, లార్జ్ క్యాప్ పడవేమనుకుంటాం. బట్ ఈసారి అలా కాదు. ఆల్మోస్ట్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ సంబంధం లేకుండా అన్ని డ్రాప్ అయింది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ మీద ఎక్కువ పడింది అంటే 14% డ్రాప్ అయినాయి అండి. తక్కువ అంటే 3 to 4% దాకా ఉన్నాయి. ఈసారి ఫ్లెక్సీ క్యాప్స్ అన్నిటికంటే ఎక్కువ పడింది ఇంకా చెప్పాలంటే. సో ఫ్లెక్సీ క్యాప్లు అంతే పడ్డాయి, లార్జ్ క్యాప్ అంతే పడ్డాయి, మిడ్ క్యాప్ అంతే పడ్డాయి, అంటే స్మాల్ క్యాప్ కూడా అంతే పడ్డాయి. కాబట్టి ఈసారి మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్ మీద మనం ఒక 10 to 12% డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు ఏదైనా ఎస్ఐపీలు చేసే వాళ్ళు ఏదైనా ఉంటే కొన్నింటిలో ఎక్కువ గ్యాదరింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో నెట్ అసెట్ వాల్యూ పట్ల అలర్ట్గా ఉండాలి అంటే ఏం చెప్తారు? అలర్ట్గా ఉండాలి అంటే బేసికల్గా మీరు ఎస్ఐపీలు మీరు డేట్ వచ్చినప్పుడు ఈరోజు ఎంత వాల్యూ కొంటున్నారో క్లారిటీ ఉందనుకోండి, ఒక ఎక్సెల్ షీట్ లాంటి మెయింటైన్ చేస్తాను అనుకోండి. ఎవ్రీ మంత్ కొన్నప్పుడల్లా, ఎప్పుడన్నా మీరు ఈసారి కొనేటప్పుడు కనుక పాత దాంతో పోల్చుకున్నప్పుడు ఎక్కువ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది అనుకోండి, లెట్స్ సే 5%, 10% అట్లా. అప్పుడు ఏంటంటే మా నార్మల్ ఎస్ఐపీతో పాటు అడిషనల్ కొన్ని యూనిట్స్ కొనడం ద్వారా తక్కువ రేటుకే మనకి ఎన్ఈవి దొరుకుతుంది కదా, ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో మార్కెట్ పెరిగినప్పుడు 1 year, 1.5 year తర్వాత మంచి ఆల్ టైమ్ హైక్ వచ్చినప్పుడు నువ్వు కావాలంటే కొన్ని యూనిట్లు అమ్మేసుకోవచ్చు అనమాట. అందుకని వాలటిలిటీ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అది బ్లెస్సింగ్సే. మనం అనుకున్నంత రిస్క్ అయితే కాదనమాట అది. ఇది ఎస్ఐపి పెట్టే వాళ్ళకి. ఒకవేళ మార్కెట్లో మీరు ఇంకా అసలు ఎంటర్ అవ్వలేదు అనుకుంటే కనుక ఇది సెకండ్ ఛాన్స్ లాంటిది అనమాట. మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు మీరు అండ్ యూనిట్లు గ్యాదర్ చేసుకుంటూ పోవచ్చు. మీరు కన్జర్వేటివ్ అయితే హైబ్రిడ్ తీసుకోండి, అగ్రెసివ్గా ఉంటే మిడ్ క్యాప్ లేదా లార్జర్ మిడ్ క్యాప్ తీసుకోవచ్చు. అంటే డ్రాప్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయి సార్? సైకలాజికల్ ఫియర్ ఉంటుందండి ఎక్కువ మందికి. పడుతున్నప్పుడు అంటే ఇది పేపర్ లాస్ అయి ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది ఏంటంటే రోజుకి మార్కెట్ డౌన్ అవుతా ఉంది, మళ్ళీ ఓపెన్ కాగానే మళ్ళీ డౌన్ అవుతుంది. అలా డౌన్ అయ్యేటప్పుడు స్ట్రెస్ అవుతారు. రెండోది, ఎవరన్నా బయట నుంచి అప్పు తీసి మరీ తెచ్చారనుకోండి, వాళ్ళు స్ట్రెస్ అవుతూ ఉంటారు. అండ్ క్రెడిట్ కార్డ్ లోన్స్ తీసి పెడతారు కొంతమంది అప్పు తీసి మరీ చేస్తుంటారు, వేరే వేసే టైం పెడుతుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మార్కెట్ పట్టణం స్టార్ట్ అయినప్పుడు టెంపరీగా స్ట్రెస్ అవుతూ ఉంటారు బేసికల్గా. అందుకని చాలా మంది ఏంటంటే మళ్ళీ స్టేబుల్ అయిన తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి అంటే ప్రస్తుతానికి ఆపేస్తారు.
మార్కెట్లో ఎప్పుడైనా వాలటిలిటీ ఉన్నప్పుడు ఆపకూడదండి. ఎస్ఐపి వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉంది. ఏంటంటే లాంగ్ టర్మ్కి నీకు మంచి బెనిఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ అప్పుడు కూడా టెంపరీగా అది 38% పడ్డప్పుడు అందరూ చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యారు. కానీ ఎవరైతే ఆ టైంలో కొన్నారో దే మేడ్ 5x ఆల్మోస్ట్. ఆ టైంలో ఎస్ఐపి కంటిన్యూ చేసినా కూడా బాగా రికవర్ వచ్చేసింది. కాబట్టి డిస్కౌంట్ సేల్ ఇప్పుడు నొత్తే స్టాక్ మార్కెట్లో మీరు వదలొద్దు. మీరు దాన్ని ఎన్కాష్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎప్పుడు ఎకానమీ ఇలా ఉండదండి. ఒక వర్షాకాలం తర్వాత మళ్ళీ ఎండాకాలం తర్వాత మళ్ళీ వర్షాకాలం ఎలా రొటేట్ అవుతూ ఉంటుందో, అమావాస్య తర్వాత పొన్నం తర్వాత అమావాస్య ఎలా రొటేట్ అవుతుంటాయో స్టాక్ మార్కెట్లో ఈ సైకిల్స్ కూడా రొటేట్ అవుతూనే ఉంటాయి. అందుకని గోల్ ఓరియంటెడ్ ఉండాలి తప్ప మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఉండకూడదు. కాబట్టి కంటిన్యూ చేయొచ్చు మనం. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ ఎన్ఏవి సార్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బేసికల్గా ఎవ్రీడే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అసెట్స్ ఎలా మూవ్ అవుతున్నాయో దాన్ని డివైడెడ్ బై టోటల్ యూనిట్స్కి సపరేట్ చేస్తారండి. చేసినప్పుడు ఈచ్ యూనిట్ వాల్యూ ఎంత ఉందో మనకు అర్థం అవుద్ది. ఆ పని వాళ్ళు లైవ్లో చేయలేరు, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చేస్తారు. మనకి నైట్ పూట దాన్ని అనౌన్స్మెంట్ చేస్తారు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ లైవ్లో అప్డేట్ అవ్వవు. మనకు కనపడే ఎన్ఏవి ఉందనుకోండి, అది నిన్నటిదనమాట. అది సో నైట్ 10 o'clock తర్వాతనే అనౌన్స్మెంట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ అన్నిటి కూడా. ఇండెక్స్ ఫండ్స్ అయినా ఇదేనా అంతే, రెండు అంతే. ఒక ఈటీఎఫ్స్ ఒకటైతేనే లైవ్ ట్రాకింగ్ మనకు అర్థమైంది కాబట్టి ఏ ప్రైస్కి బై బటన్ నొక్కుతున్నావో ఏ ప్రైస్కి సెల్ బటన్ నొక్కుతున్నావు మీకు క్లారిటీ ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ అట్లా కాదనమాట. అందుకని ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ మీరు కొనాలనుకున్నప్పుడు బిఫోర్ 2 o'clock లోపే మీరు బై బటన్ నొక్కారనుకోండి, అది ఆల్రెడీ మార్కెట్ డ్రాప్ అవుతుంది కాబట్టి నీకు ఒక 1 or 2% డిస్కౌంట్లో దొరుకుతుంది మ్యూచువల్ ఫండ్స్. అలాగే మ్యూచువల్ ఫండ్స్ మీరు అమ్మాలి అనుకున్నారనుకోండి, 2 o'clock లోపే సెల్లర్ ఇవ్వాలి గ్రీన్లో ఉన్న రోజు. అప్పుడు ఏంటంటే ఎంతకంత 1% ప్లస్లో అమ్ముకోవచ్చు అనమాట. అలా చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా ఎంతకంత వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.